అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఇద్దరూ మంచి స్నేహితులు ఉండేవారు. వారే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కాకి మరియు నక్క. ఒకరోజు ఉదయం నుండి వాళ్లకి తినడానికి ఏమీ దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుంది. ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయారు. అప్పుడే వాళ్లు ఆలోచించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరం కలిసి ఒకే చోట వెతికే బదులు వేరువేరుగా వెతుకుదాము. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆహారం దొరికినా పంచుకుని తిందాము అని. కొంత సమయం వెతికాక కాకికి ఒక మాంసపు ముక్క దొరికింది. దానిని తీసుకుని ఒక పెద్ద చెట్టుపైన కూర్చుని తినసాగింది. అప్పుడే అటుగా వస్తున్న నక్క చూసి ఆశ్చర్యపోయింది. పైకి చూస్తూ కాకిని అడిగింది, మిత్రమా, అదేమిటి? ఒక్కదానివే తింటున్నావు? మనం అనుకున్నాముగా ఇద్దరిలో ఎవరికి ఆహారం దొరికినా కలిసి తిందామని. కాని కాకికి ఎందుకో నక్కతో ఆహారం పంచుకోవాలి అనిపించలేదు. నక్క తనని అడుగుతున్నా వినపడనట్టు నటిస్తూ దిక్కులు చూడసాగింది. కాకి ఉద్దేశం నక్కకి అర్థమయ్యింది. మిత్రద్రోహం చేస్తున్న కాకికి బుద్ధి చెప్పాలి అనుకుంది. వెంటనే కాకివైపు చూస్తూ, పోనీలే మిత్రమా, నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది, నువ్వే తిను. కాని ఒకసారి సమయం ఎంత అయిందో చెబుతావా అని అడిగింది. నక్క మాటల్లో పడిన కాకి నోటిలో మాంసపు ముక్క ఉన్న సంగతి మరచిపోయింది. సమయం చెప్పాలని నోరు తెరిసింది. అంతే, కాకినోట్లో ఉన్న ముక్క కిందపడుతుండగా నక్క అందుకుని తినేసింది. తనను నమ్మిన మిత్రుడికి ద్రోహం చేద్దామనుకున్న కాకి తానే మోసపోయింది. అందుకే మనం ఎవరినీ మోసం చేయకూడదు, ముఖ్యంగా మనని నమ్మినవాళ్లని.